పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన నాయకుడు కోగంటి బాబు అని ఎంపీ కేసినేని శివనాథ్ అన్నారు. కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు ప్రమాణ స్వీకారోత్సవానికి శివనాథ్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగాం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ టీడీపీకి అంకిత భావంతో పనిచేసిన వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి అభ్యున్నతికి పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందనే దానికి నిదర్శనమే కోగంటి బాబు అన్నారు. అంతకుముందు రాజకీయాలు కేవలం ఎలక్షన్స్ వరకే ఉంటే తర్వాత అభివృద్ధి మీద ఏ పార్టీ వచ్చినా కూడా దృష్టి పెట్టేది. కానీ గత 5 సంవత్సరాలు ఎవరు చూడని ఒక సైకో పరిపాలన మనం చూసాం. కక్షపూరిత వాతావరణాన్ని తీసుకొచ్చేది రాష్ట్రంలో. పరిపాలన అంటే ఆర్థికంగా, మానసికంగా, అదేవిధంగా శారీరకంగా హింసించడమే, అదేవిధంగా సంక్షేమం పేరుతో అప్పులు తీసుకొచ్చి పంచడమేగా పరిపాలన కొనసాగించారు. అభివృద్ధి పూర్తిగా పక్కన పడేశారు. మొదటి సంవత్సరం అయితే అందరూ కూడా చాలా భయపడి ఇళ్లలో నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితి. కానీ నందిగాం నియోజకవర్గానికి అవేమీ పట్టవు. తప్పకుండా పార్టీ మళ్ళీ ఏదైతే కోల్పోయాం జెండాని మళ్ళీ తీసుకురావడమే లక్ష్యంగా మొదటి రోజు నుంచే అందరం కూడా బయటకు వచ్చి పోరాడిన సంగతులు మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు నందిగాం నియోజకవర్గంలో మళ్ళీ 27,000 మెజారిటీతో ఎన్డీఏ కూటమి జెండా ఎగరేస్తారంటే ఆ రోజు మీరు అందరూ అందేసి సహకారం. ముఖ్యంగా ఇక్కడ నాయకులు మరి కోగంటి బాబు గారు కానీ, సుధాకర్ గారు కానీ, కోట వీరబాబు గారు కానీ, అదే శ్రీనివాస్ గారు కానీ, రాములు గారు కానీ, ఇలాంటి 5 పిల్లర్లు అంటే 5 పునాదులు ఈ నియోజకవర్గానికి ఉంటాయి. ఒక స్త్రీలను గౌరవించకుండా సొంత తల్లిని చెల్లిని గౌరవించలేని వ్యక్తులు ఇవాళ ఆ రోజు చూసాం. సౌమ్య గారికి ఏ విధంగా ఇక్కడ ఉన్న ఒక ఇద్దరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఒక వీడియో ఆ రోజుల్లో చూసేవాళ్ళం. ఒక శివకి దాకా ఆమె గోడ మీరందరూ అన్నదానంతోనే ఆమె అంత ధైర్యంగా అన్నారు. మనకి ప్రతిపక్షంలో ఉన్నాము, మీ అందరూ అన్నదానంతోనే ఆ విధంగా ప్రేమ చేసింది. కాబట్టి టీఫోర్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ